హాయ్ వెల్కమ్ బ్యాక్ లైఫ్ ఆఫ్ రాఘు ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో ఈరోజు మనము శ్రీశైలం వెళ్తున్నాము. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నా. ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి శ్రీశైలం ఈరోజు నైట్ ఇప్పుడు స్టార్ట్ అయితే నైట్కి వెళ్తాం. నైట్కి అక్కడ రీచ్ అయిపో బస్సు ఉంది, లాస్ట్ బస్సు 5 గంటలకి. సో ఈవినింగ్ ఇప్పుడు 5 గంటలకు బస్సు ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి 11 o'clock. లేదు ఇప్పుడు బస్సు మిస్ అయింది అనుకో డైరెక్ట్ నైట్ 9కి. సో ఆ బస్సు ఎక్కేసి నైట్ 9 o'clock బస్సు ఎక్కామనుకో రేపు మార్నింగ్ ఇక అంత జర్నీ పట్టదు. బట్ కాకపోతే ఇక్కడ మన్ననూరు దగ్గర చెక్ పోస్ట్ దగ్గర ఆపేస్తారు. సో ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆపుతారు కాబట్టి ముందే పంపిస్తారు అన్నమాట. అది సో వెళ్తూ మాట్లాడుకుందాం బస్ ఎక్కాక. బాయ్. ఇదే బస్ నేను ఇప్పుడు వెళ్ళేది, ఎంజీబీఎస్. బస్ ఎక్కిన 1 అవర్కి బస్ స్టార్ట్ అవుతుంది. బస్ ఇప్పుడే స్టార్ట్ అయింది. వెళ్తూ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఓటోవర్లో పిల్లదాటాక ఇక్కడ హోటల్ దగ్గర ఆగాము. ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఫుడ్ ఏమో తీసుకొని మళ్ళీ వెనక్కి చేసి స్టార్ట్ అవుతాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ లైఫ్ ఆఫ్ రఘు. ఇప్పుడే శ్రీశైలం వచ్చేసాను. బస్ దిగా. సో డార్మెటరీ ఆర్ రూమ్స్ డైరెక్ట్ ఓపెన్గా టెంపుల్ ఎదురుగా పడుకుంటారు, అక్కడైనా పడుకోవచ్చు. ఈవినింగ్ 5 o'clockకి బస్ ఎక్కితే ఎంజీబీఎస్లో ఇదిగో ఇప్పుడు దింపాడు. మధ్యలో డిన్నర్ బస్లో వస్తే ఒకటి చిన్న నాపేస్ అనమాట, అందుకే ఫేస్ అలా ఉంది. సో డోంట్ మైండ్. ఇక్కడ టెంపుల్ ఉంటుంది అక్కడ ఎదురుగా. సో రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని కింద పాతాళ గంగకి వెళ్ళి స్నానం చేసి, మేబీ వాటర్ ఉన్నాయో లేదో తెలీదు. సో రేపు పాతాళ గంగకి వెళ్ళి స్నానం చేసి దర్శనం చేసుకుని బ్యాక్ టు హైదరాబాద్. ఇది ప్రాసెస్. సో మధ్యలో చాలా జరగవచ్చు, ఏమేమి జరుగుద్దో తెలీదు. సో ప్రతిదీ స్టాండ్ ట్యూన్. లైఫ్ ఆఫ్ రఘు. గుడ్ నైట్, సీ యూ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ లైఫ్ ఆఫ్ రఘు. ఇప్పుడు టైం వచ్చేసి 5 AM. సో చిన్న నడుచుకుంటూ పాతాళ గంగకి వెళ్తున్నాను. నైట్ సరిగ్గా నిద్ర లేదు. సో ఫస్ట్ టైం ఇక్కడ అట్లా బ్యాండ్ బజా భారత్ చేయడం. అక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళి పడుకుంటేనేమో అక్కడ దోమలు, అక్కడ పడుకుందామంటేనేమో లిటరలీ 4 o'clock వరకు వాళ్ళ బ్యాండ్. ఎవరినేమనడానికి లేదు.
ఇక మొత్తం చూడండి కళ్ళు ఎలా వాసాయా. సో నిద్ర లేదు. సో అటు తిరిగి ఇటు తిరిగి మొబైల్లో ఛార్జింగ్ కూడా లేకుండే. మొబైల్ ఛార్జింగ్ పెట్టేసరికి 30 రూపీస్ అన్నాడు 1 అవర్కి. సో ఆ 1 అవర్ ఎక్కడో చోట కాసేపు పడుకొని నడుచుకుంటూ పాతాళగంగకి వెళ్తున్నాం. చీకట్లో ఉంటుంది, చూపించడానికి రాదు. సో అక్కడికి వెళ్ళాక వెళ్తురు వస్తలే, వెళ్ళేలోపు మొత్తం వెళ్ళారుతుంది. అక్కడ చూపిస్తా పాతాళగంగ. ఇంకా జిప్పే కూడా ఉంటుంది. మేబీ జిప్పే ఓపెన్ ఉంటే జిప్పేలోనే వెళ్దాం. ఓకే, హాయ్, వెల్కమ్ బ్యాక్. సో పాతాళగంగకి వెళ్తున్నా. 5 గంటలకు వెళ్తున్నా అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏం లేదు, మళ్ళీ ఒక నాపేసా. అందుకే 1 అవర్ నాపేసా. అందుకే మళ్ళీ స్టార్ట్ చేసా. కిందకి వెళ్ళారు, వెళ్తున్నా. అప్రాక్సిమేట్లీ ఎన్ని మీటర్లు ఉంటే నాకు తెలీదు. జిప్పే ఉంది, బట్ ఆ జిప్పే క్లోజ్ ఉంటుంది. సో కింద నుంచి వచ్చి చూద్దాం. సార్ మీకు వాటర్ చూపిస్తా చూడండి. పాతాళగంగకి వచ్చేసాను. కొన్ని మెట్ల దూరంలో ఉన్నా. బోటింగ్ కూడా ఉంది. ఇంకప్పుడు ఇక్కడ ఉంటున్న వాటర్ సమ్మర్ కాబట్టి అక్కడికి వెళ్ళింది. వాటర్ చాలా తగ్గాయి. శ్రీశైలం బోట్ షిప్పింగ్ బాగుంటుంది. బోట్ ఎక్కా ఇది ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఆగిపోతుంది. స్టార్ట్ చేశారు, అదిగా అయిపోతుంది. ఆగిపోయింది. నదికి మధ్యలో ఉన్నాను. ఏమి బాగా నువ్వేం భయం పెట్టవా? నువ్వు బ్యాచ్లు తెచ్చుకుంటే బోటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు దిగొచ్చిన మెట్లన్నీ ఎక్కాలి. రోపే క్లోజ్ ఉంది. ఎక్కింది 10 మెట్లే. అందుకే అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి. హాయ్, రోప్వే స్టార్ట్ చేశారంట. సో రోప్వే వెళ్తున్నాం. బట్ రోప్వే కొరకు చాలామంది పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. ఇంతమంది వెయిటింగ్ లిస్ట్ ఎప్పుడు అయిపోవాలి? మన టైం ఎప్పుడు రావాలి? చాలా టైం పట్టేలా ఉంది.
బోటింగ్కి వెళ్ళి 1 అవర్ డిలే, రోప్ కోసమని 1 అవర్ డిలే, 2 అవర్స్ డిలే టోటల్లీ. డిలే వల్ల దర్శనం డిలే అయితే బస్ డిలే అయితే నువ్వు హైదరాబాద్ వెళ్ళాడు డిలే. మీదికి వెళ్తున్నాం. దిగేసాను. సో ఇక్కడ నుంచి మనం తీసుకున్న లాకర్ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ అక్కడ పెట్టేసి అదే దర్శనానికి చాలా లేట్ అవుతుంది. రేపు దర్శనానికి క్యూ లైన్లో ఎంతసేపు ఉండాల్సి వస్తుంది. మేబీ ఐ థింక్ ఆఫ్టర్నూన్ అయింది ఖచ్చితంగా. సో మళ్ళీ లేట్ అయితే మధ్యాహ్నం టెంపుల్ క్లోజ్ చేస్తారు. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అవసరంగా రూపాయి అనుకుంటూ ఉన్నా నేను. రూపాయి అనుకుంటూ 1 అవర్ డిలే చేశా. ఈ అనవసరంగా ఈ రూపాయి లేకుండా ఉంటుంటే డైరెక్ట్ వెళ్ళిపోయేవాడిని. వేస్ట్ చేసా, టైం అంతా వేస్ట్. సో నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా వచ్చే వీలుంటే టైం ఉంది అనుకుంటే రూపాయి ఎక్కాలి. లేదు టైం లేదు త్వరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటే స్టెప్స్ ప్రిఫర్ చేయండి. పడితే మహా అయితే ఒక అర్ధగంట అంత అర్ధగంట ఇబ్బంది పడుతుందేమో కదా తప్ప. ఇలా అయితే గోబే చూసుకుంటే ఎంత 1 అవర్ డిలే. 1 అవర్. బోటింగ్కి వెళ్తేనేమో బోటింగ్ కల 1 అవర్ డిలే. లెట్స్ ఇలా నాతో పాటు మరొక ఫ్రెండ్ వస్తుండే, శేఖర్ గారు కానీ వేణు గారు కానీ ఇంకా ప్రసాద్ గారు కానీ ఎవరో వస్తుంటాడు. బట్ ఈసారి ఫస్ట్ టైం శ్రీశైలం సోలోగా ఒక్కనే వచ్చా. ఒక్కనే రావడానికి రీజన్ ఏంటంటే దర్శనం అయిపోయాక చెప్తా. ఇంతవరకు ఎప్పుడు ఒక్కనే రాలేదు. ఫస్ట్ టైం శ్రీశైలం ఎప్పుడు వచ్చా ఫ్యామిలీతో వచ్చేవాడిని. వితౌట్ ఫ్యామిలీ ఫస్ట్ టైం రావడం. సరే నేను వేణు ఇద్దరం బైక్ మీద వచ్చాం. బట్ తర్వాత ఫ్యామిలీతో ఇంతవరకు శ్రీశైలం ఫస్ట్ టైం. సో నిన్న బస్ ఎక్కుతుంటే కూడా అదే ఫీలింగ్ ఉండిపోయింది. ఒక్కడనే వెళ్తున్నా, ఎలా వెళ్ళాలి అని. ఎస్, బట్ కాకపోతే ఒక్కడనే వెళ్ళడం నేర్చుకుంటున్నా. సో రేపటి నాడు ఒక్కడనే ఎక్కడికి వెళ్ళినా ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఒక్కడనే వెళ్ళటం అలవాటు చేసుకుంటున్నా. సో దర్శనానికి వెళ్తే ఎంత సమయం పడుతుందో తెలీదు. వెళ్తున్నా దర్శనానికి. ఓకేనా? ఫ్రీ దర్శన
వెళ్ళాక సిచ్యువేషన్ బట్టి వెళ్తా. బట్ ఇక్కడ నుంచి టెంపుల్కి లాంగే ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళాలి. రోపే దగ్గర నుంచి లాకర్ రూమ్స్కి వచ్చేసా. లాకర్ రూమ్కి ఆ బ్యాగ్ ప్లస్ ఇంకా రిమైనింగ్ బట్టలు కూడా పెట్టేసి దర్శనానికి సింపుల్గా ఇలాగా. సార్ చూడండి, కుర్తా మీద వెళ్తున్నా. బాయ్. ఒకప్పుడు ఇది ఇంత ఎంటీ స్పేస్ లేకపోతుండే. ఇటు అటు మొత్తం చిన్నపిల్లల ఆట వస్తువులతోటి రద్దీగా ఉండేది. ఈ మధ్యలో ఇది అక్కడ ఉంది కదా, ఇది మాత్రమే ఉండేది. బట్ వీళ్ళందరినీ వేరే దగ్గర షిఫ్ట్ చేసేసి ఓన్లీ ప్లెయిన్ రోడ్ పెట్టేశారు. మీరు నైట్ చూసారే డీజే అంతా, సారీ బ్యాండ్, ఈ రూట్లోనే జరిగింది. ఇక్కడ వరకు ఫస్ట్ అక్కడ పడుకున్నా. అక్కడ పట్టు సౌండ్కి తట్టుకోలేక ఇక్కడికి వచ్చి పడుకున్నా. ఇక్కడికి వచ్చాక దోమలు కుట్టి చంపేశానమ్మా. సో అటు నుంచి బస్ స్టాండ్కి వెళ్ళా. బస్ స్టాండ్ దగ్గర మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని 30 రూపీస్. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా ఛార్జింగ్ పెట్టుకుంటారు, 30 రూపీస్ తీసుకుంటారు ఫుల్ ఛార్జ్. ఛార్జర్ మనవే అయితే ఇంకా బాగుంటుంది. వాళ్ళ దగ్గర ఛార్జర్స్ ఉంటాయి కానీ లోకల్ మన దగ్గర ఛార్జర్ ఉంటే ఇంకా బెటర్. మన ఛార్జర్తో మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అంతా కొత్తగా ఉంది నాకు ఇదంతా. చిన్నప్పుడు ఇదంతా ఆడుకుంటుండే, బొమ్మలు పట్టుకొని తిరుగుతూ ఉండే ఈ ఏరియా అంతా. నేను ఇక్కడికి రావడం ఇది 2వ 3వ కాదు, చాలాసార్లు వచ్చాను. ఎప్పటి నుంచి నాకు ఊహ తెలియని వయసు నుంచి నేను ఇక్కడికి శ్రీశైలం వచ్చేవాడిని. సో ప్రతిసారి ఒకసారి మా తాత అమ్మమ్మ వాళ్ళతో వచ్చాను. అప్పుడు ఇంకా శివరాత్రికి ఒక రథం ఉంటుంది. ఆ రథం గుంజే ఏరియా ఇదంతా. ఈ రథం గుంజే ఏరియాలో నన్ను మా అమ్మమ్మ గట్టిగా పట్టుకొని ఉండేది ఇక్కడ. ఆ రథానికి అరటిపళ్ళు ఖర్జూరతోటి విసిరేసేవాళ్ళు. చిన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అంత కొత్తగా ఉంది. దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో కూడా సరిగ్గా తెలియదు. అప్పుడంటే తెలుస్తున్నాయి. ఇక్కడ బోర్డులు ఉంటాయి లేదా, దానికి నో ప్రాబ్లం. బోర్డులు ఉంటాయి, బోర్డు పట్టుకొని చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత టైం పట్టిద్దో తెలీదు దర్శనానికి. చాలా అంటే చాలా డిలే చేశాను నేను. ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేసి కూడా ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నా. ఇప్పుడు టైం అరౌండ్ 9:13 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ లైఫ్ ఆఫ్ రఘు. దర్శనం అయిపోయింది. ఇప్పుడే మార్నింగ్ 9:30కి లోపలికి వెళ్తే ఇప్పుడు బయటకు వచ్చాను. టైం ఎంత అవుతుంది? 2:50కి బయటకు వచ్చా. సో అక్కడే అన్నదాన సత్రం అన్నం ఫోన్ చేసి వచ్చే దర్శనం అయిపోయింది. బ్యాక్ టు హైదరాబాద్. బాయ్. హాయ్. ఇప్పుడే లాకర్ రూమ్ నుంచి అన్నీ సర్దుకొని బ్యాగ్లో ప్యాక్ చేసుకొని బస్ స్టాండ్కి నడుచుకుంటూ వచ్చేస్తున్నా. ఇంకోటి, ఈరోజు నా చెప్పులు పోయినాయి. టెంపుల్ దగ్గర చెప్పులు కూడా మంచిదంటారు.
ఏమో మా నా చెప్పులు పోయినాయి. బయటకు వచ్చా, కాళ్ళు మాత్రం రోడ్డు మీద విపరీతంగా కాలిపోయినాయి. ఏం చేయాలో తెలియక ఉన్నది ఒకటే ఒక చెప్పుల షాపు. ఆ చెప్పుల షాపు వాడు చెప్పిందే రేటు, కొంటవా కొను, లేకపోతే లే. ఇక మన అవసరం తప్పదు. వాడు 100 అన్నా కొనాల్సిందే, 200 అన్నా కొనాల్సిందే. 250 పెట్టుకున్నా చెప్పులు. సరే హైదరాబాద్ పోయేంత వరకు ఉంటే చాలు అనుకున్నా. పర్లేదు, బాగానే ఉంది. బస్సు వెతుక్కోవాలి. ఎన్ని గంటలకు ఉంది బస్సు, ఎప్పుడు పోతుంది బస్సు. ఓకే బాయ్. సైడ్ కొడతాను కొట్టాలి. అవలంగా కొడుతున్నారు. తీయాలి ఎంత పోదు. పోనీ అవలకు రోడ్డు మీద బండి